ओम। ओम योगे योगे तवस्तरम वाजे वाजे हवामहे सखा इंद्रमोतये सखा इंद्रमोतये हिरण्मयेन पात्रेण सत्यस्य पिहितं मुखम् यो सावादित्ये पुरुषः सो सावहम् ॐ खं ब्रह्म ॐ खं ब्रह्म ॐ वायुरनिलममृतमथेदम् भस्मान्तं शरीरम् ॐ क्रतो स्मर क्लिबे स्मर कृतं स्मर ॐ क्रतो स्मर क्लिबे स्मर कृतं स्मर ॐ ईशावास्यमिदं सर्वं यत्किञ्च जगत्यां जगत् तेन त्यक्तेन भुञ्जीथा मा गृधक्कस्य विद्धनम् तेन त्यक्तेन भुञ्जीथा मा गृधक्कस्य विद्धनम् मा गृधक्कस्य विद्धनम् ॐ शान्ति 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 ॐ परमपिता परमात्मा ॐ ॐ रक्षका ॐ सर्वरक्षका ॐ सदा रक्षका सर्वदा रक्षका सत्य रक्षका नित्य रक्षका सर्वत्र रक्षका ओम ओम सर्वधा रक्षका सर्वथा रक्षका ओम शाश्वत रक्षका परम रक्षका विश्व रक्षका जगद रक्षका ओम शाश्वत माता शाश्वत पिता ओम सर्व पिता सर्व माता
विश्वपिता विश्वमाता जगत्पिता जगन्माता जगदांबा जगज्जननी ओम जगतपति विश्वपति ओम ओम शाश्वत भ्राता दाता विधाता शाश्वत बंधु मित्र सखा शाश्वत गुरु आचार्य शाश्वत स्वामी शाश्वत राजा राजाधिराजा सराट विराट ब्रह्मराट विश्वराट ओम शाश्वत न्यायाधीश ओम सदाधारा विश्वाधारा सर्वदाधारा जगदाधारा ओम ईश्वरा परमेश्वरा सर्वेश्वरा ईशा परेशा सर्वेशा ओम सर्वांतर्यामिन सर्वभूतांतरात्मा सर्वव्यापका सर्वशक्तिमान निराकार न्यायकारी दयालु अजर अमर अभय अनुपम सर्वाधार सृष्टिकर्ता धर्ता हर्ता पालनकर्ता प्रलयकर्ता ओम प्रभु ओम विभु ओम स्वयंभू ओम शंभु ओम भू ओम भुवः ओम स्वः ओम भूर्भुवः स्वः प्राणाधार प्राणदाता प्राणपति प्राणेश्वर जीवनेश्वर जीवनदाता जन्मदाता सर्व दुख विनाशक सकल क्लेश नाशक संकट मोचक समस्त अशांति नाशक ओम सच्चिदानंद स्वरूप अनंत आनंद घन आनंददाता आनंदकर सुखकर सुखदायक आत्मदा बलदा ज्ञानदा सर्वदा हर्षदा मोक्षदा ओम 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 को వందనాలు ఋషులకు మహర్షులకు మునులకు యోగులకు గురువులకు ఆచార్యులకు అధ్యాపకులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు జడ చేతనాది చరాచర జగత్తుకు స్థావర జంగమాలకు వందనాలు सर्वेभ्यो नमो नमः प्रणवः प्रणाम आत्म बंधुलारा शाश्वत बंधु ब्रह्म बंधुलारा धर्म बंधुलारा आत्मीय बांधवुलारा मित्रुलारा अत्यंत दुख निवृत्ति अभिलाषुलारा अत्यंत पूर्ण पुरुषार्थुलारा मोक्षाकांक्षुलारा मुमुक्षुलारा विश्वात्मा परमात्मा ब्रह्मात्मा सर्वात्मा दर्शन अभिलाषुलारा साधकुलारा ఈశ్వర ఆరాధకులారా పరమేశ్వర ఉపాసకులారా నేను బాగుంటే చాలు నా కడుపు నిండితే చాలు నేను సుఖంగా ఉంటే చాలు లేదంటే నా పిల్లలు నా కుటుంబం బాగుంటే చాలు నా ఇల్లు బాగుంటే చాలు నా ఊళ్ళు బాగుంటే చాలు అనుకుంటాను మనం అలా అనుకుంటే మన వారికి అది సీమితం పరిధి గీసుకుంటాం ఆ పరిధిలోనే ఉంటాం ఇంతవరకు ఉంటే చాలు కొందరు అనుకుంటారు నేనే కాదు నా చుట్టూన్న వారు బాగుండాలి మా ఊరి వారు అందరూ బాగుండాలి మా రాష్ట్రం వారు మా దేశం వారు బాగుండాలి లేదా ప్రపంచమంతా బాగుండాలి ప్రపంచమే కాదు విశ్వమంతా బాగుండాలి ఇది సమష్టి వ్యష్టి సమష్టి వ్యక్తి సంపూర్ణం సమూహం సమాజమంతా దేశమంతా మానవులంతా మానవ సమాజమంతా విశ్వ ప్రాణి అంతా ప్రాణులన్నీ బాగుండాలి విశ్వప్రాణి ప్రేమ విశ్వమానవ ప్రేమ విశ్వ ప్రేమ అందరూ బాగుండాలి అప్పుడే అందరూ బాగుంటారు నేను మాత్రం బాగుండాలి నా కడుపు మాత్రం నిండాలి నేనే సుఖంగా ఉండాలి నా వరకు నేనే ఆలోచించుకోవాలి ఆరంభం అక్కడే ముందు నా నుండే నేనే బాగుండాలి
కానీ ఇంకా దాటాలి, ఇంకా వ్యాపించాలి, విస్తరించాలి. అందరు బాగుండాలి, నాలాగే అందరూ ఉండాలి అని కోరుకోవడం, ఇది సమష్టి భావన. పిండం వ్యక్తిగతం, బ్రహ్మాండం సమష్టి. పిండములో ఉన్నదే బ్రహ్మాండములో ఉన్నది. ఈ పిండాలన్నీ బాగుండాలి. ఈ పిండాలే చివరికి బ్రహ్మాండాలు అవుతాయి. కేవలం పిండం మాత్రం బాగుంటే సరిపోదు, ఈ దేహం మాత్రమే బాగుంటే సరిపోదు. పిండం అంటే ఈ దేహం మాత్రం. నా దేహమే, నా శరీరమే, నా వరకే. నా మనసే బాగుండాలి, నా ఇంద్రియాలకు తృప్తిగా ఉండాలి. ప్రారంభం ఇక్కడైనప్పటికీ కానీ ఇంకా ముందుకు వెళ్ళాలి. ప్రారంభం అనేది సున్నా, ప్రారంభ సూచిక సున్నా. సున్నా నుండి మొదలవుతాయి. ఒక అడుగు వేస్తే ఒకటి, 2 అడుగులు వేస్తే 2, తర్వాత 3, 4, 5, 6, 7, 8. అది ప్రగతి అంటారు. ముందుకు వెళ్ళడమే ప్రగతి, అభివృద్ధి, పురోగతి. అడుగులు వేయాలి ముందుకు. అక్కడే ఉంటే దాన్ని అభివృద్ధి అనరు, ప్రగతి అనరు. వికాసం కాదది. వికసించాలి, వికాసం చెందాలి, విస్తరించాలి. ఈ భావనతో వ్యవహరించాలి. ఇది యజ్ఞము. పిండంలో యజ్ఞము, బ్రహ్మాండంలో యజ్ఞము. పిండంలో ఏముందో బ్రహ్మాండంలో ఉంది. ఈ దేహం అనేది ఇది ఒక అంగం మాత్రమే. ఆ విరాట్ పురుషుని, వైశ్వనరాత్మ పరమాత్మ యొక్క విరాట్ శరీరం, ఈ జగమంతా, ఈ విశ్వమంతా, విశ్వంలో ఉన్నటువంటి తత్వాలతోనే ఈ శరీరం తయారవుతుంది. ఈ దేహం బ్రహ్మాండంలో, విశ్వంలో ఏవైతే తత్వాలు ఉన్నాయో ఆ తత్వాలతోనే, పంచభూతాలతోనే, పాంచభౌతికం ఈ దేహం. అంతేకాదు లోపల ఉన్న అంగాలు, బయట అంగాలు, ఈ వ్యవస్థలను కూడా బయట ఉన్నాయి. బ్రహ్మాండంలో, విశ్వంలో అన్నీ ఉన్నాయి. అందుకే ఇది మాత్రమే కాదు, మనం చేసే యజ్ఞాలు, యాగాలు కూడా అంతే. సృష్టికి నమూనాది, నటన ఇది. మనం చేసే యజ్ఞయాగాల నటన. ఈ పిండానికి, దేహానికి మనం చేసే సేవ, ఈ ఆహారం ఇవ్వడం, అన్నం ఇవ్వడం, ఈ సుఖాన్ని ఇవ్వడం అనేది ఇంతవరకే. ఇది కూడా నటనే. ఈ దేహానికి, నా దేహానికి, నా ఆకలికి నేను ఆహారం ఇస్తున్నాను. నా దప్పిక దీనికి నీటిని ఇస్తున్నాను, ద్రవ పదార్థాలను ఇస్తున్నాను. శరీరం అలసిపోతుంది, విశ్రాంతిని ఇస్తున్నాను. ఇక్కడ ఏవైతే వ్యవస్థలు ఉన్నాయో, సాధక బాధకాలు ఉన్నాయో అవే బ్రహ్మాండంలో కూడా ఉంటాయి. నాలో అలజడి ఉంది, ఆందోళన ఉంది, నాలో తుఫాన్లు ఉన్నాయి, నాలో వరదలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. నాలో కూడా ఎండలు ఉన్నాయి, చలి ఉంది, వానలు ఉన్నాయి. మన లోపల కూడా అన్ని ఉంటాయి. బయట వానలాగే, చలిలాగే, ఎండలాగే, వరదల్లాగే, ఉప్పెనలాగే, అగ్ని పర్వతాల్లాగే మనలో కూడా అగ్ని పర్వతాలు ఉన్నాయి. మనలో సముద్రాలు ఉన్నాయి. సముద్ర అలల్లాగే మన లోపల కూడా అలలు ఉన్నాయి, ఆలోచనల అలలు. ఇది సంక్షిప్త రూపం. బ్రహ్మాండం యొక్క సంక్షిప్త రూపమే ఈ దేహం, ఈ పిండం. రెంటికి పోల్చి చెప్పడం జరుగుతుంది. అందుకే యజ్ఞయాగాలు చేసే వ్యవహారం అంతా ఈ దేహంతో చేస్తున్నాం. ఈ దేహంలో ఉన్నటువంటి వ్యవహారాలను కూడా బయట, ఈ దేహానికి మనం చేసే వ్యవహారం అంతా కూడా, ఇది కూడా యజ్ఞమే. ఈ దేహమే కాదు, ఇంటికి కూడా చేసేదంతా యజ్ఞమే. ఇంటికే కాదు, సమాజానికి, దేశానికి చేసేది కూడా యజ్ఞమే. పరోపకారం అంతా కూడా యజ్ఞమే. మంచి పనులను కూడా యజ్ఞమే. శ్రేష్టమైన కర్మలను కూడా యజ్ఞమే. అని వ్యక్తి తన కొరకు కాకుండా, తన స్వార్థం కాకుండా, పరార్థం కొరకు కూడా చేయాలి. సోపకారం మాత్రమే కాదు, పరోపకారం కూడా అవసరం. ఆ విషయాన్ని ఇక్కడ ఉపదేశిస్తున్నారు. అశ్వపతి మిగతా జిజ్ఞాసులకు, సాధకులకు ఉపదేశించిన తర్వాత మీరు ఒక్కొక్క అంగాన్ని విడివిడిగా చూసినారు. అంగం కాదు, సమిష్టిగా చూడండి. పరమిత పరమాత్మ యొక్క రూపాన్ని సమిష్టిగా చూడాలి. భాగాలుగా, ఖండాలుగా చూడడం కాదు. ఒక ప్రదేశం కాదు, మనం ఉన్న ప్రదేశం బాగుండాలి. ఈ ప్రదేశం కాదు, అంతా బాగుండాలి. అంతటా విస్తరించినటువంటి, సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఆ వైశ్వనర ఆత్మను, పరమిత పరమాత్మను అర్థం చేసుకుని
ఆ పరమిత పరమాత్మకు ఏ విధంగా మనం ఉపాసిస్తున్నామో ఆ విధంగానే ఈ శరీరం ఉన్నటువంటి ఈ పరమాత్మను కూడా, పరమాత్మ బయటే కాదు, మన లోపల కూడా ఉన్నాడు. వైశ్వనరాత్మ విశ్వాత్మ, ఆ బ్రహ్మాత్మ మన లోపల కూడా అంతరాత్మ అయి ఉన్నాడు. సర్వభూతాంతరాత్మ, ఆ సర్వాత్మ పరమాత్మ నాలో కూడా ఉన్నాడు. ఇక్కడ కూడా ఆహుతి ఇవ్వాలి. బయట యజ్ఞ యాగాల్లో ఆహుతి వేయడమే కాదు, మన దేహానికి కూడా ఆహుతి ఇవ్వాలి. ఆ ప్రతి ముద్ద, తీసుకున్న ముద్ద కూడా అది ఆహుతియే. దానికి కూడా మంత్రాలు చెప్పడం జరిగింది. ఒక ప్రదేశం నుంచి కాదు, అన్ని ప్రదేశాల్లో అంతటా కూడా యజ్ఞయాగాలు జరుగుతున్నాయి. సృష్టి యజ్ఞం జరుగుతుంది. అలాగే ఆహుతి అనేది ఇక్కడ కూడా ఆహుతి ఇస్తాం. మనం తీసుకునే ప్రతి గ్రాసం, అంటే ప్రతి ముద్ద, ప్రతి కవలం, ఇది కూడా ఒక ఆహుతి. అంత పవిత్రంగా యజ్ఞం యాగం చేస్తే, భక్తి చేసినప్పుడు, పూజ చేసినప్పుడు ఎంత శ్రద్ధతో, భక్తిగా, నిష్ఠతో, శుద్ధంగా ఉంటామో అదే విధంగా మనం తీసుకున్న ఆహారం కూడా అటువంటిది. అంత శుద్ధంగా తయారు చేయాలి. శుద్ధమైనటువంటి ఆ భావనతోనే ఆహారం తీసుకోవాలి. ఆ ముద్ద నోట్లు పెట్టుకోవాలి. దాన్ని కూడా మంత్రాలు చెప్పడం జరిగింది. ఓం ప్రాణాయ స్వాహ, ఓం ప్రాణాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ. ఈ విధంగా పంచ ప్రాణాలకు సంబంధించినటువంటి ఈ శబ్దాలతో ఆహుతి ఇవ్వడం జరుగుతుంది. ఆ విషయాన్ని ఛాందోగ్యోపనిషత్తులో పంచమ ప్రపాఠకంలో 19వ ఖండంలో చెప్పడం జరుగుతుంది. వైశ్వరణ ఆత్మ బయట బ్రహ్మాండములో సమిష్టి కొరకు, అందరి కొరకు మనం ఉపకారం చేయాలనుకున్నప్పుడు ఈ శరీరాన్ని కూడా బాగా ఉంచుకోవాలి, ఆరోగ్యంగా ఉంచుకోవాలి, బలంగా ఉంచుకోవాలి. కాబట్టి ఆహుతులు ఇక్కడ కూడా ఇవ్వాలి, పవిత్రమైనటువంటి ఆహుతులు ఇవ్వాలి, అటువంటి ఆహారం తీసుకోవాలి. ఆ భావనతో ఈ ఆహారం, ఈ ఆహుతులు, ఈ ముద్దలు నోట్లో వేసుకోవడం జరుగుతుంది. ఆ విషయాన్ని ఇక్కడ వర్ణించడం జరుగుతుంది. ఛాందోగ్య ఉపనిషత్తు పంచమ ప్రపాఠకము 19వ ఖండము. ఇందులో ఉపాసకుడు భోజనం చేసేటప్పుడు మొదటి ముద్ద యజ్ఞాహుతి అనుకుని భోజనం చేసేటప్పుడు ముఖంలో వేసుకునే ముందు, నోట్లో వేసుకునే ముందు ఆ ముద్దను పట్టుకొని దాన్ని చూసి, ఇది నాకు బలాన్ని ఇచ్చేటువంటి ఆహారం, ఈ ముద్ద నాకు ప్రాణశక్తిని పెంచుతుంది, జీవనశక్తిని పెంచుతుంది, నా ప్రాణాలను కాపాడుతుంది, ఈ దేహంలో నన్ను ఉన్నటువంటి ఈ నరదేహం ఉన్నటువంటి ప్రాణదేవత, ఈ ప్రాణదేవతకు నేను ఆహుతినిస్తున్నాను అనే భావనతో ఓం ప్రాణాయ స్వాహ. దీని వలన ఏం జరుగుతుందో, లాభం ఏమిటో ఇక్కడ తెలియజేయడం జరిగింది. తత్ యద్ భక్తం, తద్ యద్ భక్తం ప్రథమ ఆగచ్చేత్, ప్రథమం ఆగచ్చేత్ తద్ హోమీయం సహ ప్రథమాం ఆహుతిం జుహుయాత్ అని ప్రారంభించడం జరిగింది. సయాం ప్రథమాం ఆహుతిం జుహుయాత్ తాం జుహుయాత్ ప్రాణాయ స్వాహ ఇది తృప్యతి. ఈ విధంగా ప్రాణదేవతకు, మన దేహంలో, నరదేహంలో ఉన్నటువంటి ప్రాణదేవతకు ఆహుతిగా ప్రాణాయ స్వాహ అనే శబ్దాలతో ఆహుతి ఇవ్వడం జరుగుతుంది. దాని వలన ప్రాణం తృప్తి అవుతుంది, ప్రాణ తృప్తి చెందుతాయి. ప్రాణాలు తృప్తి చెందితే చక్షు, కన్ను తృప్తి అవుతుంది. ఇక్కడ ఒక రహస్యం చెప్పడం జరుగుతుంది. ప్రాణాలు తృప్తిగా ఉంటే కన్ను తృప్తిగా ఉండడం ఏమిటి? అది ఏ కన్ను, ఏ విషయం ఇక్కడ
ఒక రహస్యం విషయం చెప్పడం జరుగుతుంది. ప్రాణాలు తృప్తి చెందినప్పుడు కన్ను తృప్తి చెందుతుంది. ఈ నరదేహంలో ఉన్నటువంటి ఈ వైష్ణవ తత్వాలన్నీ కూడా, అంటే దాని అర్థం ఏంటంటే బయట తత్వాలు ఏవైతే ఉన్నాయో ఈ దేహంలో, మన దేహంలో, మానవ దేహంలో ఉన్నాయి. వైశ్వనరుని యొక్క తత్వాలతో ఏర్పడ్డటువంటిది. అంటే విరాట్ దేహం అవుతుందో బయట విశ్వ జగత్తులో లేదా విశ్వ దేహంలో, అది సమష్టి దేహము, ఇది వ్యక్తిగత దేహం. మనం సాంఖ్య దర్శనంలో సృష్టి క్రమాన్ని గమనిస్తే అక్కడ మహాతత్వం, దాన్ని బుద్ధి అన్నారు, తర్వాత అహంకారం అన్నారు. బుద్ధి వలన అంటే బుద్ధితత్వం నుండి అహంకారం, బుద్ధితత్వం యొక్క స్థూల రూపం, ఇంకా స్థూలం అహంకారం, అహంకారం దాని స్థూలం ఇంద్రియాలు, మనసు, తన్మాత్రల యొక్క స్థూల రూపం పంచ మహాభూతాలు. అక్కడ కూడా ఇంద్రియాలు ఉన్నాయి, మనస్సు, అహంకారం, బుద్ధి ఇవన్నీ కనిపిస్తాయి. అటువైపు తన్మాత్రలు, పంచమహాభూతాలు. తన్మాత్ర పంచమహాభూతాలు బయట జగత్తులో కనిపిస్తాయి మనకు. జగత్తు నిర్మాణానికి, సృష్టి నిర్మాణానికి అటువైపు వెళితే ఆ అహంకారం నుండే మనకు ఇంద్రియాలు, మనస్సు వస్తాయి. అక్కడ ఇంద్రియాలు, మనస్సు, అహంకారం, బుద్ధి అన్నాం. అలాగే శరీరం కూడా, అది విరాట్ శరీరం అయితే ఇది మన శరీరం. ఇది చిన్నది, అది పెద్దది అంతే. అది విశ్వ శరీరం, ఇది వ్యక్తి శరీరం. విశ్వంలో కూడా మనస్సు ఉంటుంది, అది విశ్వ మనస్సు. విశ్వం కూడా బుద్ధి ఉంటుంది, విశ్వ బుద్ధి. అవి కేంద్రాలు. ఏ విధంగా అయితే నిధుల్లో ఈ భూమిలో బంగారం ఉంటుందో, ఆ బంగారంతో మనం నగలు, ఆభరణాలు చేసుకుంటాం. మన వద్ద ఉన్న బంగారం మాత్రమే బంగారం కాదు, భూమిలో ఇంకా బంగారం ఉంది. బంగారం యొక్క తత్వం భూమిలో ఉంది, అంతటా ఉంది. అలాగే నాకున్న మనస్సే మనస్సు కాదు. అన్ని ప్రాణులకు మనసు ఉంటుంది. నాకే కాదు, ఆడవారిలో మనసు ఉంటుంది, మగవారిలో మనసు ఉంటుంది, పిల్లల్లో మనసు ఉంటుంది, అందరికీ మనసు ఉంటుంది. ఈ మనసును అన్నిటికీ కేంద్ర మనసు ఒకటి ఉంటుంది, విశ్వ మనస్సు, వైశ్విక మనస్సు. ఆ మనస్సుకు ఇవన్నీ కూడా జోడింపబడి ఉంటాయి, అది కేంద్రం. అలాగే బుద్ధి, నాకున్నది మాత్రం బుద్ధి కాదు, అందరికీ బుద్ధి ఉంటుంది. ఈ బుద్ధులన్నిటికీ ఒక కేంద్ర బుద్ధి ఉంటుంది, అది విశ్వబుద్ధి, వైశ్విక బుద్ధి. సృష్టి నిర్మాణ క్రమంలో వచ్చినటువంటి ప్రాకృతిక బుద్ధి. మనకున్నది వ్యక్తిగత బుద్ధి, ఆ బుద్ధికి ఇది అంశం, భాగం. అలాగే విశ్వపురుషుని యొక్క పరమాత్మ యొక్క శరీరం ఈ విశ్వమంతా అనుకుంటే, విరాట్ శరీరం అనుకుంటే, మనకున్న శరీరాలు, ఇతర ప్రాణుల శరీరాలు, ఈ దేహాలన్నీ కూడా దానికి సంబంధం. అది కేంద్ర శరీరం. ఇది కూడా కేంద్ర శరీరం ఉంది, విశ్వ శరీరం. ఆ విశ్వ శరీరం ఉన్న తత్వాలన్నీ కూడా మనలో ఉంటాయి. మనలో ఏ తత్వాలు ఉన్నాయో ఆ తత్వాలు కూడా అక్కడ ఉంటాయి. మన మీద ఉన్న బంగారంలో ఏ తత్వం ఉంటుందో, బయట భూమిలో ఉన్నటువంటి ఆ నిధుల్లో ఉన్నటువంటి ఇతర బంగారం కూడా, ఆ బంగారం కూడా ఇతరులు వేసుకున్నటువంటి నగల్లో ఉన్నటువంటి బంగారం, ఆ తత్వం మన దగ్గర ఉన్నటువంటి బంగారం తత్వం ఒకటే. మన ఊర్లో ఉన్న నీరు, మన ఇంట్లో ఉన్న నీరు, బయట ఉన్న నీరు, దాని తత్వం ఒకటే. ఇక్కడున్న ఆకాశం, బయట ఉన్న ఆకాశం, ఇతర దేశాల్లో ఉన్న ఆకాశం ఒకటే ఆకాశం. అలా అర్థం చేసుకుంటే ఈ ప్రదేశం ఉన్నటువంటి ఈ చోటు, ఈ స్థలం అటువంటిది బయట. ఇక్కడున్న భూమి, ఈ మట్టి, బయట ఉన్న మట్టి తత్వం ఒకటే ఉంటుంది. ఈ అగ్ని, బయట ఉన్న అగ్ని తత్వం ఒకటే ఉంటుంది. ఈ గాలి, బయట ఉన్న గాలి, ఇంకెక్కడున్న గాలి తత్వం ఒకటే ఉంటుంది. ఇలా అర్థం చేసుకుంటే నా శరీరంలో ఏముందో ఇతర శరీరాలు కూడా అదే ఉంటుంది. నా మనసులో ఏముందో ఇతరుల మనసులో కూడా అదే ఉంటుంది, అవే ఉంటాయి. కామ, క్రోధ, లోభం, మోహ, ఈర్ష్య, ద్వేషాలు అవే ఉంటాయి, ఎక్కువ తక్కువ అంతే. నా శరీరంలో ఏమున్నాయి, ఎన్ని ఎముకలు ఉన్నాయి, అన్ని ఎముకలు ఇతర శరీరాల్లో ఉంటాయి, ఇతర నరదేహంలో. నాకు 2 కళ్ళు ఉన్నాయి, ఇతరులకు కూడా 2 కళ్ళు ఉంటాయి. నాకులాగే ముక్కు కానీ, చెవులు కానీ, నరాలు కానీ, గుండె కానీ, మూత్రపిండాలు కానీ, ఊపిరితిత్తులు కానీ, లోపలి వ్యవస్థలు, బయట వ్యవస్థలు అన్ని కూడా అలాగే ఉంటాయి. బయట వేరు వేరే కనిపిస్తుంది, రంగు వేరు కావచ్చు, పొడుగు పొట్టి కావచ్చు, ఆడమ కావచ్చు, కానీ లోపల అంతే. లోపల ఏ దేహమైనా అంతే.
కొన్ని అంగాల అవయవాలు అటు ఇటు ఉండొచ్చు, కానీ తత్వాలు మాత్రం అవి ఉంటాయి. నా శరీరమైనా, ఎవరి శరీరమైనా కొంచెం అటు ఇటు, ఇతర ప్రాణుల యొక్క శరీరం కూడా అంతే, కొంచెం అటు ఇటు ఉండొచ్చు కాక. ఇది గమనిస్తే కేవలం నా దేహమే బాగుండాలి, నేనే బాగుండాలి, నా ఒళ్ళే బాగుండాలి, నా ఇల్లే బాగుండాలి, నా మనసే బాగుండాలి కాదు. అందరి మనసులు బాగుండాలి, అందరి శరీరాలు బాగుండాలి, అందరి ఇండ్లు బాగుండాలి, అందరి పిల్లలు బాగుండాలి, విశ్వమంతా బాగుండాలి, ప్రపంచం అంతా బాగుండాలి అనే భావన కలగాలి. దాని కొరకే మనం తీసుకునేటువంటి ఆహారం కూడా కేవలం నేను మాత్రమే తింటే సరిపోదు, అందరు తినాలి. నాకు ఆకలి వేస్తుంది, నా శరీరానికి అవసరం. అలాగే ఇతరులకు కూడా శరీరాలు ఉన్నాయి, వారికి ఆకలి వేస్తుంది, వారికి ఆకలి వేసినప్పుడు వారికి కూడా ఆహారం అవసరం అనే భావన రావాలి. నేను తింటున్నాను ప్రాణాయ స్వాహని, నా ప్రాణం బాగుంటే కాదు, నా ప్రాణం బాగుంటే కాదు, ప్రాణాలు తృప్తి చెందాలి, నా ప్రాణాలు కాదు ఇతర ప్రాణాలు కూడా. దానివలన లాభం ఏమిటి చెప్పడం జరుగుతుంది. చక్షు కన్ను తృప్తి చెందుతుంది. ఈ నరదేహం ఉన్నటువంటి ఈ వైష్ణవ తత్వాలన్నీ కూడా ఆ తత్వాలతో ఏర్పడినటువంటి ఈ పిండం బ్రహ్మాండం యొక్క అంశము కాబట్టి, పిండములో ఈ చక్షు తృప్తి చెందినప్పుడు బ్రహ్మాండంలో సూర్యుడు తృప్తి చెందుతాడు. మనం ఇక్కడ భోజనం చేస్తున్నాం, ప్రాణాయ స్వాహ అంటున్నాం, దానివల్ల మన ప్రాణాలు తృప్తి చెందినప్పుడు మన కన్ను తృప్తి చెందుతుంది. ఆ తృప్తి వలన బ్రహ్మాండం ఉన్నటువంటి సూర్యుడు తృప్తి చెందుతాడు అంటున్నాడు. మన కంటికి సూర్యునికి సంబంధం ఉంది కదా, సూర్యుడే బ్రహ్మాండం. ఆ విరాట్ పురుషుని యొక్క విరాట్ దేహానికి సూర్యుడు కన్ను కదా. ఆ కంటి యొక్క తత్వమే ఆ చక్షు అన్నారు. విశ్వం యొక్క చక్షు, విశ్వ నేత్రం అది. సూర్యుడు విశ్వనేత్రం అయితే మనకు కూడా నేత్రాలు, కన్నులు ఉన్నాయి. ఈ కంటికి సూర్యునికి సంబంధం. సూర్యునిలో ఏ తత్వాలు ఉన్నాయో మన కంటిలో అవే తత్వాలు ఉన్నాయి. కాబట్టి నా కన్ను బాగుంది, నా కన్ను తృప్తిగా ఉంది, ఆరోగ్యంగా ఉంది కాబట్టి అలాగే సూర్యుడు కూడా ఆరోగ్యంగా ఉండాలి. సూర్యుడు విశ్వ కన్ను కాబట్టి, విశ్వనేత్రం కాబట్టి బ్రహ్మాండంలో సూర్యుడు తృప్తి చెందాలి. దానికి మన ప్రాణాలకు సంబంధం ఏమిటి? ఇది ఒక రహస్య విషయం. ఇది మనం ప్రాణాయ స్వాహ అని చెప్పేసి ఆహారం ముద్ద, అటువంటి పవిత్రమైనటువంటి ఆహారాన్ని, బలాన్ని ఇచ్చి పుష్టినిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఆహారాన్ని, సాత్విక ఆహారాన్ని తీసుకున్నప్పుడు మన ప్రాణం తృప్తి చెందుతుంది. దానివల్ల మన కన్ను లాంటిది ఆ విశ్వకన్ను సూర్యుడు తృప్తి చెందుతాడు బ్రహ్మాండంలో. సూర్యుడు తృప్తి చెందినప్పుడు ద్యులోకం కూడా తృప్తి చెందుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళి చూడండి, ఇక్కడ ఒక ముద్ద తింటున్నామంటే అది ద్యులోకానికి అంతవరకు అందాలి. ఇక్కడ తింటున్నాం కానీ మన ద్యులోకం, ఇక్కడ మన ద్యులోకం మన మూర్ధ, మన తల, మన మెదడు, మన మస్తిష్కం. అంటే మనం తీసుకున్న ఆహారం ద్యులోకం వరకు చెందాలి, అందాలి, ద్యులోకం తృప్తి చెందాలి. అంటే ఇక్కడ మన దేహంలో ద్యులోకం మూర్ధ, దివి అనేది మన మూర్ధ, మన తలలో ఉన్నటువంటి మస్తిష్కం, మెదడు నరాలు బాగుండాలి. అటువంటి ఆహారం తీసుకోవాలని అర్థం కదా. కంటికి కూడా ఇంపుగా ఉండాలి, తీసుకున్న ఆహారం కంటికి కూడా బాగుండాలి, కన్ను కూడా తృప్తి చెందాలి. అన్నం తింటున్నాం కానీ కంటికి ఇంపుకు లేదు, వాసన కూడా సరిగా లేదు, రుచికరంగా లేదు. రుచికరంగా ఉండాలి, వాసన బాగుండాలి, కంటికి ఇంపుగా ఉండాలి. అది శరీరానికి ఆరోగ్యాన్ని ఇవ్వాలి, ఆనందాన్ని ఇవ్వాలి, బలాన్ని ఇవ్వాలి, పుష్టిని ఇవ్వాలి. అంతేకాదు మెదడు కూడా బాగుండాలి, మెదడు పని చేయాలి. తింటున్నాం కానీ మత్తు పదార్థాలు తీసుకుంటున్నాం, రుచికరంగా ఉన్నాయి, సుగంధాలే ఉన్నాయి, కంటికి ఇంపుగానే ఉన్నాయి, కానీ ఆ తీసుకున్న ఆహారం వలన బుద్ధి పనిచేయడం లేదు, మెదడు పెరగడమే లేదు, ఏ ధారణ శక్తి ఉండదు, ఏ వివేకం ఉండదు అనుకోండి, అది వ్యర్థమే. అలాగే ఇక్కడే కాదు, విశ్వంలో కూడా ద్యులోకం కూడా అక్కడ వరకు. అంటే ద్యులోకంలో ఉన్నటువంటి విషయాలు కూడా అర్థం చేసుకోవాలంటే ఇక్కడ బుద్ధి బాగుండాలి. ఇది ఒక రహస్యం. ఇది తీసుకునే ఆహారం యొక్క ప్రభావం, దాని శక్తి ఎక్కడి వరకు ఉంటుంది అంటే ద్యులోకం వరకు ఉంటుంది. అలా అయినప్పుడు ద్యులోకం తృప్తి చెందిన మీదట సూర్యుడు ఆ ద్యులోకానికి సంబంధించిన ఆశ్రితం, సూర్యుని పైన ద్యులోకం పైన ఆశ్రితమైనటువంటి, ఆధారపడినటువంటి మిగతా తత్వాలన్నీ కూడా తృప్తి చెందుతాయి. అంటే మనలో ఉన్నటువంటి మన కన్ను, ఇదంతా కూడా మన ఇంద్రియాలకు తృప్తి అయిన తర్వాత, మన బుద్ధి కూడా అయిన తర్వాత, మనలో ఉన్నటువంటి మన పైన ఆధారపడిన వారందరూ కూడా వారు కూడా తృప్తి చెందడం జరుగుతుంది అర్థం ఇక్కడ. ద్యులోకం సూర్యుడు కూడా తృప్తి చెందినప్పుడు, అంటే ఆ సూర్యుని పైన ఆధారపడి ఉన్నవారు, ద్యులోకంలో ఆధారపడి ఉన్న అన్ని తత్వాలు కూడా తృప్తి చెందుతాయి.
దాన్ని మన పిండంలో చూసుకోవాలి, అటు బ్రహ్మాండంలో కూడా చూసుకోవాలి. అంటే మనం ఇక్కడ ఈ పిండానికి అయితే ఆహుతి ఇస్తున్నామో, ఈ ఆహారం, ఈ ముద్ద ఈ దేహం ఉన్నటువంటి ఈ ద్యూలోకానికి అందాలి. మనకి బయట చేసే యజ్ఞయాగాలు అయితే ఆహుతి ఇస్తున్నామో ఆ ఆహుతి, ఆ మూలికలు అవి కూడా ద్యులోకం వరకు చెందాలి. ద్యులోకం తృప్తిగా ఉండాలి. ఇక్కడ ఆహుతిస్తున్నాం, ఇక్కడ హవనం చేస్తున్నాం, అగ్నిహోత్రం, యజ్ఞాలు, యాగాలు చేస్తున్నాం అంటే అది ఎక్కడి వరకు వెళ్తుంది? సూర్యుని దాటిపోతుంది, ద్యులోకం వరకు వెళ్తుంది. ద్యులోకం తృప్తి చెందాలి, అంత శక్తివంతంగా ఉండాలి. ఆ విధానాలు, ఆ నియమాలు పాటిస్తూ అంత శ్రద్ధతో అంత జాగ్రత్తగా యజ్ఞయాగాలు చేయాలని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ఈ విధంగా చాలా రహస్యాన్ని చెప్పడం జరుగుతుంది. ఇది నరదేహానికి, ఆ వైశ్వనర దేహానికి సంబంధం జోడిస్తూ ఉపాసకుడు తృప్తి భావనతో చేసే ప్రయత్నం అంతా బ్రహ్మాండాన్ని కూడా చెందాలి, అక్కడికి పాకాలి, విస్తరించాలి, బ్రహ్మాండ వరకు విస్తరించాలి. ఈ భావనతో మనం ప్రతి సుఖం, ప్రతి భోజనం, ప్రతి ముద్ద కూడా అలా విస్తరించాలి అనే భావనతో చేసినప్పుడు అప్పుడు ఆ ఉపాసకునికి లేదా యజ్ఞం చేసే ఆ యజమానికి స్వయంగా ఆ యజమాని సంతానం ద్వారా, మిత్రుల ద్వారా, బంధువుల ద్వారా, పశువుల ద్వారా, భోగ సామగ్రి ద్వారా, తేజస్సు ద్వారా, బ్రహ్మ వర్చస్సు ద్వారా తృప్తి చెందుతాడు, తృప్తి కలుగుతుంది. అలా చేసినప్పుడు తన సంతానం, బంధువులు, మిత్రగణం, పరివారం, పశువులు, తన వద్దున్న పశువులు అంటే ఈ వాహనాలు కూడా ఈ రోజుల్లో, భోగ్య సామాగ్రి అంతా కూడా, మనలో తేజస్సు, మన వ్యవహారం, మనలో ఆత్మవిశ్వాసం, బ్రహ్మవర్చస్సు, వేద విద్య అన్ని కూడా తృప్తి చెందుతాయి. వాటికి అవి తృప్తి చెందవు. ఆ రకంగా వ్యవహారం చేయాలని అర్థం ఇక్కడ. అది ప్రాణాయ స్వాహ అని ఒక ముద్దను నోట్లో పెట్టుకొని చేయడం వల్ల ఇంత లాభం ఉంది. అంటే మనం తీసుకున్నటువంటి ప్రతిదీ కూడా ఆహారం కావచ్చు, లేదా విజ్ఞానం కావచ్చు, అధ్యయనం చేస్తున్నాం, ప్రవచనాలు వింటున్నాం, సత్సంగం చేస్తున్నాం, ఎన్నో విషయాలు కూడా మనం తీసుకుంటున్నాం. వాటిని అలాగే చూసుకోవాలి, అటువంటి భావన ఉండాలి. కేవలం నా వరకు మాత్రమే, నేను మాత్రమే, నా కడుపు మాత్రమే నిండాలి, నేనే బాగుండాలి అంటే కాదు. విశ్వమంతా బాగుండాలి. వ్యష్టి కాదు, సమష్టి కూడా. వ్యష్టికి సమష్టికి సంబంధం ఉంది. వ్యక్తి మాత్రమే కాదు, మనం సమాజంలో ఉన్నాం, సమూహంలో ఉన్నాం. ఈ సమూహం, ఈ ఇల్లు మాత్రమే కాదు, ఈ పరివారం మాత్రమే కాదు, ఈ ఊరు మాత్రమే కాదు, ఈ జిల్లా, ఈ రాష్ట్రం మాత్రమే కాదు, ఈ దేశం మాత్రమే కాదు, ఈ ఖండం మాత్రమే కాదు, ఈ భూగోళం ఉన్నటువంటి మనుషులు, కేవలం మనుషులు మాత్రమే కాదు, ఇతర ప్రాణులు కూడా, ఇతర దేహాల్లో శరీరాలు ఉన్నటువంటి అన్ని ప్రాణులు కూడా, క్రిములు, కీటకాలు, పక్షులు, వృక్షాలు అన్ని కూడా, మన సాధు జంతువులు, పెంపుడు జంతువులు, క్రూర మృగాలు కూడా సృష్టికి సహకరిస్తాయి. పాములు కూడా, ఈగలు, దోమలు కూడా, నల్లులు కూడా, చేపలు కూడా, తాబేళ్లు, కప్పలు, పులులు, సింహాలు కూడా సహకరిస్తున్నాయి. వనరాజులు, మృగరాజులు వనాన్ని కాపాడడానికి, సమతూకం చేయడానికి ఈ ప్రకృతిలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా అన్ని సహకరిస్తున్నాయి. కానీ మానవుడు మాత్రం సహకరించడం లేదు. సహకారం తీసుకుంటున్నాడు, తన స్వార్థానికి ఉపయోగించుకుంటున్నాడు, అందులో పడిపోతున్నాడు, తాను తవ్వుకున్న గుంతలోని పడిపోతున్నాడు. అర్థం చేసుకోవడం లేదు. తాను ఎక్కి కూర్చున్న కొమ్మని నరుక్కుంటున్నాడు, తన పాదాలను తానే నరుక్కుంటున్నాడు, అర్థం కాక. ఇది ప్రాణాయ స్వాహ. తర్వాత 20వ ఖండంలో ఛాందోగ్య ఉపనిషత్తు పంచమ ప్రపాఠకము 5వ ప్రపాఠకంలో 20వ ఖండంలో వ్యానాయ స్వాహ అనే శబ్దాలతో ఈ శబ్దాలు ఉచ్చరించి మరొక ముద్ద, రెండవ గ్రాసం యజ్ఞ భావనతో ఈ నరదేహానికి ఆహుతి ఇవ్వడం. నరదేహం ఉన్నటువంటి వ్యానదేవతకు ఆహుతి, నేను వ్యానదేవతకు ఆహుతి ఇస్తున్నాననే భావనతో రెండవ ముద్ద. దీనివల్ల వ్యానము, మన దేహంలో పంచ ప్రాణాలు ఉంటాయి, ప్రాణాపాన వ్యాన సమాన ఉదాన అని చెప్పేసి. ఇప్పుడు వ్యానం తృప్తి చెందితే శ్రోత్రం, చెవి, కర్ణేంద్రియం తృప్తి చెందుతుంది. పిండంలో ఈ శ్రోత్రేంద్రియం తృప్తి చెందినప్పుడు బ్రహ్మాండం ఉన్నటువంటి చంద్రుడు తృప్తి చెందడం జరుగుతుంది. చంద్రునికి చెవికి సంబంధం ఇక్కడ. ఈ రహస్యం ఏంటో
చంద్రుడు తృప్తి చెందినప్పుడు, చంద్రుడు తృప్తి చెందిన మీదట దిశలు తృప్తి చెందుతాయి. చంద్రుడికి పోల్చడం జరిగింది. నిజానికి చెవికి దిశలకు సంబంధం ఉంది. మధ్యలో చంద్రుడు వచ్చినాడు. దిశలు తృప్తి చెందినప్పుడు ఆ దిశలు తర్వాత చంద్రుని పైన ఆధారపడినటువంటి మిగతా తత్వాలన్నీ కూడా తృప్తి చెందుతాయి. ఉపాసకుడు ఈ తృప్తి భావనతో ఈ పిండానికి ఎప్పుడైతే ఆహుతి ఇస్తాడో అది బ్రహ్మాండ వరకు అందాలి అనే ఉద్దేశంతో ఉండాలి. నరుని నుండి విశ్వనరుని వరకు, నరుడు విశ్వనరుడు కావాలి, విశ్వంతా బాగుండనే ఉద్దేశంతో ఆ విధంగా తృప్తి చెందినప్పుడు ఈ తృప్తి అనే భావన విస్తరించాలి. అటువంటప్పుడు ఆ ఉపాసకుడు లేదా యజమాని తన సంతానం ద్వారా, ప్రజల ద్వారా, బంధువుల ద్వారా, పశువుల ద్వారా, భోగ్య సామగ్రి ద్వారా, తేజస్సు ద్వారా, బ్రహ్మ వర్చస్సు ద్వారా తృప్తి చెందుతాడు. తృప్తి జరుగుతుంది. అది చివరికి తన వ్యక్తి తృప్తి. నిజానికి అందరు బాగుండాలి అనే దాంట్లో కూడా తన తృప్తే ఉంటుంది. మనం దానం చేస్తాం, పరోపకారం చేస్తాం, మంచి పనులు చేస్తాం, ఆత్మతృప్తి కొరకే అదంతా కూడా. సరిగా గమనిస్తే మనం చేసే ప్రతి పని కూడా మంచి పనైనా చెడ్డ పనైనా, పాపమైనా పుణ్యమైనా, చివరికి నా తృప్తి కొరకు నేను చేస్తున్నాను అనే భావన ఉండాలి. బ్రహ్మాండం కోసం చేసిన, విశ్వం కోసం చేసిన, ప్రపంచం కోసం చేసిన, సమాజం కోసం చేసిన, ధర్మం కోసం చేసిన, చివరికి ఆత్మ సంతృప్తి ఉండాలి. ఆత్మ సంతుష్టియే ముఖ్యం. ఆత్మతృప్తి కొరకు ప్రయత్నం చేయాలి. దానికి బ్రహ్మవర్చస్సు, వేద విద్య ఉండాలి. అది తేజవంతంగా ఉండాలి. దానికి భోగ్య సామగ్రి ఉండాలి, సదుపాయాలు సౌకర్యాలు ఉండాలి, వసతులు ఉండాలి. అంతేకాదు వాహనాలు ఉండాలి, పశువులు, ఇక్కడ పశువులు అన్నారు, పశువుల యొక్క సహకారం కూడా ఉండాలి. అంతేకాదు ప్రజల యొక్క సహకారం కూడా ఉండాలి. ప్రజలంటే సంతానం, బంధువులు, మిత్రులు అందరూ కూడా, అందరి సహకారం ఉండాలి. వీటన్నిటి ద్వారా ఉపాసకుడు లేదా భక్తుడు లేదా యజమాని, యజ్ఞం చేసేవాడు తృప్తి చెందుతాడు. చివరికి తన తృప్తి, వ్యక్తి తృప్తి కొరకే. ఇక్కడ కూడా స్వార్థమే. ఈశ్వరోపాసన కూడా స్వార్థమే, సొంత అర్థమే, సొంత ప్రయోజనమే. ఆత్మ యొక్క సొంత ప్రయోజనం మోక్ష ప్రాప్తియే. అసలైనటువంటి స్వార్థం అది. మోక్షం పొందాలని, మోక్షం కొరకు ప్రయత్నం చేయడమే అసలైన స్వార్థం. ఇది వ్యానాయ స్వాహ అనే రెండవ ఆహుతి, రెండవ ముద్ద. మూడవ ముద్ద అపానాయ స్వాహ. నేను నా దేహం ఉన్నటువంటి అపాన దేవతకు ఈ ఆహుతినిస్తున్నాననే భావనతో ఈ ఆహుతి అపానాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ. ఇవి ఆరంభములో 5 ముద్దలు పెట్టుకొని భోజనం చేసే ముందు 5 ముద్దలతో ఈ ఆహుతి ఇవ్వాలి, ఈ మంత్రాలతో, ఈ శబ్దాలతో. తర్వాత భోజనం చేసుకోవడం. ఆ భావనతో ఉండాలి మనం మాట. యజ్ఞంలో కూడా మనం ఆచమనం చేస్తాం, భోజనం చేసే ముందు కూడా ఆచమనం చేస్తాం అవే మంత్రాలతో. ఓం అమృతోపస్తరణమసి స్వాహ, ఓం అమృత అపిధానమసి స్వాహ, ఓం సత్యమేష శ్రీర్మయ శ్రీశయతాం స్వాహ అనే ఆ శబ్దాలు చెప్పి ఉచ్చరించి ఆచమనం చేసుకుంటాం. యజ్ఞంలో కూడా అవే మంత్రాలు, అవే శబ్దాలు, భోజనం చేసే ముందు కూడా అవే. అందుకే ఇవి కూడా ఆహుతులే. అపానాయ స్వాహ, అపాన దేవతకు ఆహుతి ఇచ్చినప్పుడు, అపాన దేవత అంటే అపాన వాయువు, ఇక్కడ మన పంచ ప్రాణాల్లో అపానం. ఇవి అపాన వాయువు తృప్తి చెందినప్పుడు, అంటే అపానం యొక్క శక్తి ఏమిటో, దాని ప్రభావం ఏమిటో, అదేం పని చేస్తుందో తెలిసి ఉండాలి. ప్రాణం యొక్క పని ఏమిటి, ప్యానం యొక్క పని ఏమిటి, అపానం యొక్క పని ఏమిటి, సమానము, ఉదానం, వాటి పనులు ఏమిటి, అవి ఎక్కడ పనిచేస్తే వాటి ప్రభావం ఎంతవరకు ఉంటుంది తెలిసి ఉండాలి. అవి సరిగా ఉంటే, అపానం సరిగా ఉంటే, అంటే పొట్టలో ఏ వాయువు లేకుండా ఉంటే, అపాన వాయువు తొలగించే వాయువు, నిజానికి మలమూత్రాన్ని దూరం చేసే వాయువు, చెమటను దూరం చేసే వాయువు, తొలగించే వాయువు ఇది. కాబట్టి బయట మురికిని, మలిన దూరం చేసే వాయువు తృప్తి చెందినప్పుడు పిండంలో వాణి తృప్తి చెందుతుంది. ఈ అపాన వాయువుకు వానికి సంబంధం ఏమిటో ఇది ఒక లోతైన విషయం. అపానానికి వానికి సంబంధం ఏమిటి? పొట్టలో బాగా వాయువు ఉందనుకోండి, కడుపు ఉబ్బి ఉందనుకోండి, మలబద్ధకం ఉందనుకోండి, అపన వాయువు సరిగా పనిచేయట్లేదు అనుకోండి, బయటకు వెళ్ళిపోవట్లేదు, తొలగిపోవట్లేదు, మలమంతా ఉండిపోయింది, మలబద్ధకం జరిగింది అనుకోండి, లేదా మూత్రాన్ని అలా ఆపేసుకున్నాం, మలాన్ని ఆపేసుకున్నాం,
సరే విరేచన కావడం లేదు, మూత్రం ఆగిపోయింది లేదా ఆపేసుకున్నాం, అప్పుడు మన వాణి ఎలా ఉంటుందో ఒకసారి చూసుకోండి. వానికి సంబంధం ఉంటుంది, అపాన వాయువుకు వానికి సంబంధం, మన మాటకు సంబంధం ఉంటుంది. అయితే అది బ్రహ్మాండం ఉన్నటువంటి అగ్నికి సంబంధం. మన వాక్కుకు అగ్నికి సంబంధం ఉంది. అది బ్రహ్మాండంలో అగ్ని తృప్తి చెందాలి. ఇది అపానం. అపాన వాయువు సరిగా లేకపోతే ఆకలి కూడా సరిగా ఉండదు. లోపల ఉన్నట్టు దాన్ని వైశ్వనరాగ్ని అన్నారు. జఠరాగ్ని పేరు వైశ్వనరాగ్ని, ఆకలి అగ్ని. ఆకలి మందగిస్తే అంటే వైశ్వనరాగ్ని సరిగా పనిచేయడం లేదు, జఠరాగ్ని పనిచేయడం లేదు అర్థం. అందుకే అపాన వాయువు సరిగా ఉండాలి. అపానం తృప్తిగా ఉన్నప్పుడు పిండంలో వాని బాగుంటుంది, బ్రహ్మాండంలో అగ్ని తృప్తి చెందుతుంది. అగ్ని తృప్తి చెందిన మీదట దానికి మళ్ళీ పృథ్వీకి సంబంధం. అగ్నికి ఆధారం పృథ్వీ అని చెప్పడం జరిగింది ఇంతకుముందు. అగ్ని ఇక్కడ ఆశ్రితం, అగ్ని యొక్క ఆశ్రయం ఏంటంటే అగ్ని యొక్క ఆశ్రయం పృథివీయే. కాబట్టి అగ్ని తృప్తి చెందిన మీదట ఈ పృథివీ తృప్తిగా ఉంటుంది. పృథివీ తృప్తిగా ఉన్నప్పుడు ఈ పృథివీ పైన అగ్ని పైన ఆధారపడినటువంటి అన్ని కూడా, ఆశ్రితమైనటువంటి అన్ని కూడా తత్వాలన్నీ కూడా బాగుంటాయి. బ్రహ్మాండంలో బయట మన అపానంలాగే బయట కూడా అపానం ఉంటుంది. మనలో ప్రాణంలాగే, అపానంలాగే, వ్యానంలాగే, సమానంలాగే, ఉదానంలాగే బయట కూడా ఇవన్నీ ఉంటాయి. పంచప్రాణాలు మన దేహంలో మాత్రమే కాదు, బయట కూడా ఉంటాయి, వేరు రూపంగా ఉంటాయి. ఆ విధంగా పృథివీ ఆధారం కాబట్టి పృథివీ అగ్ని రెండు తృప్తిగా ఉన్నప్పుడు బయట వాటిపైన ఆధారపడినటువంటి తత్వాలన్నీ కూడా తృప్తిగా ఉంటాయి. ఈ రకంగా ఈ ప్రకారంగా ఉపాసకుడు తృప్తి భావన పొందాలి పిండంలో. ఈ పిండం ఉన్నటువంటి ఈ తృప్తి బ్రహ్మాండ వరకు విస్తరించాలి. నాలో ఏదైతే తృప్తి జరిగిందో, దేని వలనైతే తృప్తి జరిగిందో అది బయట కూడా ఉండాలి, అందరికి అందాలని కోరుకోవాలి. నేను మంచి ఆహారం తీసుకుంటున్నాను, అందరికి మంచి ఆహారం అందాలి. నేను సుఖంగా ఉన్నాను, నేను ఆరోగ్యంగా ఉన్నాను, నాకున్నటువంటి ఆరోగ్యము, నాకున్నటువంటి సుఖం అందరికి అందాలి. సుఖాన్ని పంచాలి, ఆరోగ్యాన్ని పంచాలి, ఆనందాన్ని పంచాలి. దానికోసం ప్రయత్నం చేయాలి. ఈ విధంగా ఈ పిండానికి బ్రహ్మాండానికి సంబంధం, ఈ నరునికి ఆ విశ్వనరునికి సంబంధం, నరుని నుండి ఆ విశ్వనరుని వరకు వ్యాపించాలి, విస్తరించాలనే భావన ఉండాలి. అప్పుడు ఆ రకంగా ఉన్నప్పుడు ఆ ఉపాసకుడు, ఆ యజమాని స్వయంగా తన సంతానంతో, బంధుజనులతో, బంధుగణ మిత్రగణంతో, పశువులతో, భోగ్య సామగ్రితో, తేజస్సుతో, బ్రహ్మవర్చస్సుతో తృప్తి చెందుతాడు. చివరికి తన తృప్తే. ఓమయంత యధమా ఆత్మా జాత వేదస్తే నేధ్య స్వవర్ధస్వ చేద్ధవర్ధయ అని దాంట్లో కూడా ప్రజా పశువురు బ్రహ్మవర్చస్సేనాన్నాద్యేన సమేధయ స్వామి చెప్పేసి అంటాం. యజ్ఞం చేసేటప్పుడు కూడా అదే భావన, అదే ప్రార్థన. నిజానికి ఇప్పుడు కూడా అంతే, అదే ప్రార్థన. ఇక్కడ కూడా అదే అర్థం. బ్రహ్మవర్చస్సు, తేజస్సు, పశువులు, ప్రజలు. ఓం స్తుతామయా వరదా వేద మాత ప్రచోదయంతాం పావమాని ద్విజానం ఆయు ప్రాణం ప్రజాం పశుం కీర్తిం ద్రవిణం బ్రహ్మ వర్చస్సం మహ్యం దత్వా వ్రజత బ్రహ్మలోకం. అందులో అదే ప్రార్థన. చివరికి బ్రహ్మలోకం కావాలి, మోక్షమే కావాలి. తర్వాత ఆహుతి, 4వ ఆహుతి సమానాయ స్వహ. సమానం సరిగా ఉండాలి. సమాన సరిగా ఉంటే, సమాన వాయు తృప్తి అంతే మనస్సు తృప్తిగా ఉంటుంది. మనస్సు, ఈ పిండంలో మనస్సు తృప్తిగా ఉంటే బ్రహ్మాండంలో మేఘానికి మనసుకు సంబంధం పెట్టడం జరిగింది. మేఘాలు వస్తే మనస్సు హర్షిస్తుంది, మనసులో సంతోషం కలుగుతుంది మేఘాలను చూసినప్పుడు కూడా. బ్రహ్మాండంలో మేఘానికి, పిండంలో మనసుకు సంబంధం. నిజానికి మనసుకు చంద్రునికి సంబంధం. మంత్రాల ద్వారా మనకు తెలిసేది ఏంటంటే, వేద మంత్రాల్లో సూర్యచక్షు, చంద్రమ మనసుకు చంద్రునికి సంబంధం. కానీ ఇక్కడ మేఘానికి మనసుకు సంబంధం చెప్పడం జరిగింది. ఇదొక రహస్యం. మేఘం తృప్తిగా ఉన్నప్పుడు విద్యుత్తు తృప్తి చెందుతుంది. అంటే మేఘుడు వర్షించాలంటే, వర్షం రావాలంటే అక్కడ ఉరుములు మెరుపులు రావాలి. ముందు మెరుపు వస్తుంది, తర్వాత ఉరుములు వస్తాయి. మెరుపు వస్తుందంటే అక్కడ విద్యుత్ ఉన్నట్టు. మేఘాలు తృప్తి చెందినప్పుడు విద్యుత్ తృప్తిగా ఉంటుంది. అంటే మేఘాలు విద్యుత్ ద్వారా
విడగొట్టబడతాయి, వర్షం వస్తుందన్నమాట. విద్యుత్తు తృప్తి చెందిన మీదట ఆ విద్యుత్తు మేఘం పైన ఆధారపడినటువంటి తత్వాలు తృప్తిగా ఉంటాయి. అంటే సరిగా ఉంటాయని అర్థం. తృప్తి అంటే సరిగా ఉంటాయి, సువ్యవస్థితంగా ఉంటాయి. ఈ రకంగా ఉపాసకుని యొక్క తృప్తి భావన అనేది ఈ పిండంలో ఉన్నటువంటి ఈ తృప్తి బ్రహ్మాండం వరకు అందాలి, నరదేహం నుండి వైశ్వనర దేహం వరకు విస్తరించాలి అనే భావన ఉండాలి. అప్పుడు స్వయంగా ఉపాసకుడు, భక్తుడు, యజమాని, యజ్ఞం చేసేవాడు తన సంతానం ద్వారా, బంధువులు, మిత్రుల ద్వారా, పశువులు, భోగ్య సామగ్రి ద్వారా, తేజస్సు ద్వారా, బ్రహ్మ వర్చస్సు ద్వారా తృప్తి చెందుతాడు. చివరికి తన తృప్తి కొరకే. తర్వాత 5వ ఆహుతి ఉదానాయ స్వాహ. ఉదాన దేవతకు ఆహుతి ఇస్తున్నాననే భావనతో 5వ ముద్ద. 5 ముద్దలు ఈ రకంగా ఆరంభంలో 5 ముద్దల వరకు ఈ వ్యవహారం అంతా చేయాలి. అదే భావనతో ఓం ప్రాణాయ స్వాహ, వ్యానాయ స్వాహ, అపానాయ స్వాహ, సమానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, ఈ 5 ముద్దలు తిన్న తర్వాత అదే భావన ఉంచుకొని నిజానికి భోజనం చేసేటప్పుడు ఆ కూర ఏమిటో, అన్నం ఏమిటో ఒకసారి పరీక్షించుకొని చూసుకొని ఆ ముద్దలన్నీ తయారు చేసి పెట్టుకొని తినాలి. నిజానికి తర్వాత కళ్ళు మూసుకోవాల్సిందే. ఇక భోజనం చేసేటప్పుడు ధ్యాన స్థితిలో భోజనం చేయమని అన్నారు. మాట్లాడకుండా మౌనంగా, అటు ఇటు చూడకుండా, వారేం తింటున్నారు, వీరేమి తింటున్నారు, వారు ఎలా తింటున్నారు, వీరు ఎలా తింటున్నారు, ముందు నుంచి ఎవరు వస్తున్నారు, వెనక నుంచి ఎవరు వస్తున్నారు, ఈ భయం లేకుండా, ఏ చంచలత్వం లేకుండా, ఈ ఆందోళన లేకుండా ప్రశాంతమైనటువంటి మనస్సుతో భోజనం చేసుకోవాలని చెప్పేసి నియమాలు ఉన్నాయి. ఆరోగ్య నియమాలు, ఆయుర్వేద నియమాలు. భోజనం చేసేటప్పుడు మాట్లాడకూడదు. నిజానికి భోజనం వల్ల చూడకూడదు. ఒకసారి చూసుకోవాలి. 5 ముద్దలు కట్టి పెట్టుకోవాలి. 5 ముద్దలు ఈ రకంగా ఆవుతి ఇవ్వాలి. ఈ భావనతో చివరికి కళ్ళు మూసుకొని తినడమే. అది భోజనం చేసే విధానం. ఈ భావంతో ఉండాలి. నేను మాత్రమే కాదు, నా దేహం మాత్రమే కాదు, నా మనసు, నా కడుపు నిండడమే కాదు, అందరూ బాగుండాలి, బ్రహ్మాండం వరకు అందాలి నా వ్యవహారం, నా ప్రయత్నం. ఆ భావనతో చివరికి ఉదానాయ స్వాహ. ఇక్కడ ఉత్ అంటే పైకి ఎదగాలని ఉద్దేశం. ఉదాన వాయువు యొక్క ఉద్దేశం కూడా అదే. మన శరీరంలో పైకి లేపడానికి ఉత్ యానం, ఉదానం. ఉదానం దేవతకు ఆహుతి ఇవ్వడం జరుగుతుంది. ఆ భావనతో అప్పుడు ఉదాన వాయు తృప్తి చెందినప్పుడు ఈ శరీరంలో త్వక్ అన్నారు. సంస్కృతంలో త్వక్ అని స్పష్టంగా రాయడం జరిగింది. హిందీలో కానీ తెలుగులో కానీ ఎక్కడ వాయువు అని రాశారు, అక్కడ ముద్రణ దోషం గమనించండి. ఉదానం తృప్తి చెందినప్పుడు త్వక్, మన శరీరంలో చర్మం తృప్తి చెందుతుంది. పిండంలో ఈ త్వక్ తృప్తి చెందినప్పుడు బ్రహ్మాండంలో ఆకాశం తృప్తి చెందుతుంది. ఆకాశం తృప్తి చెందినప్పుడు వాయువు తృప్తి అవుతుంది. వాయువు, ఆకాశం రెండు తృప్తి చెందినప్పుడు వాటిపైన ఆధారపడినటువంటి తత్వాలన్నీ కూడా తృప్తిగా ఉంటాయి. ఈ రకంగా ఉపాసకుడు, యజమాని తన బంధువులతో, మిత్రులతో, సంతానంతో, స్వయంగా తన పశువులు, తన వాహనాలు, భోగ్య సామాగ్రి, తేజస్సు, బ్రహ్మవర్చస్సు ద్వారా తృప్తిగా ఉంటాడు. మనం తృప్తిగా ఉండాలంటే మనం మాత్రం తృప్తిగా ఉండలేం. చుట్టంతా దుర్గంధం ఉంచుకొని, మురికి ఉంచుకొని నేను సుగంధంలో ఉన్నాను అనుకుంటే కుదరదు. చుట్టూన్నదంతా దుర్గంధమే. దుర్గంధ భూయిష్టమైనటువంటి ప్రదేశంలో ఉండి మనం హాయిగా ఉంటున్నామంటే కుదరదు. చుట్టూ అంతా అల్లరల్లరి ఉన్నప్పుడు మనం ప్రశాంతంగా ఎలా ఉంటాం? చుట్టూ అందరు దొంగలే, అంత దుర్మార్గులే, అటువంటిప్పుడు అంత అశాంతి, చుట్టంతా అశాంతి ఉంది, మనం ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతాం? కాబట్టి చుట్టూ ప్రశాంతంగా కూడా ఉండాలి, అందరూ బాగుండాలి, ఇరుగు పొరుగు బాగుండాలి, చుట్టూ ఉన్నవారు బాగుండాలి, అలా కోరుకోవాలి. వారు మాత్రమే కాదు, ఆ వీధి వారు, ఆ గల్లీ వారు, ఆ ఊరి వారు, ఆ ప్రదేశం, ఆ రాష్ట్రం వారు, ఆ దేశం వారు, మొత్తం భూగోళం అంతా, ప్రపంచం అంతా బాగుండాలి. ప్రపంచం మాత్రం, ఈ భూగోళం మాత్రమే కాదు, అన్ని గోళాలు బాగుండాలి, విశ్వం అంతా బాగుండాలి, బ్రహ్మాండాలను కూడా బాగుండాలి. అంతవరకు ఆలోచించాలి. మన భావన అంతవరకు ఉండాలి. భావనతో, మనసుతో, ఆలోచనతో ఎంతవరకైనా వెళ్ళొచ్చు.
బుద్ధితో ఎంతవరకైనా వెళ్ళొచ్చు, ఎంత సూక్ష్మంగానైనా వెళ్ళొచ్చు, ఎంత స్థూలంగానైనా వెళ్ళొచ్చు. ఇది భావన, భావన యొక్క మహిమ, ఇది భావన యొక్క శక్తి ప్రభావం. ఇది ఈ రకంగా మనం భోజనం చేస్తున్నాం అంటే ఆ భోజనం కేవలం ఈ శరీరం కొరకు మాత్రమే కాదు. బ్రహ్మాండంలో ఒక శరీరం ఉంది, విశ్వ శరీరం. ఆ విశ్వ శరీరం యొక్క అంశమే, భాగమే ఈ దేహం, నా దేహం. ఈ భావనతో భోజనం చేసుకోవాలి. భోజనం అంటే ఇక్కడ సుఖపడడం, అన్నం అంటే సుఖం కూడా. మనం సుఖపడుతున్నాం, సుఖిస్తున్నాం, హాయిగా ఉన్నాం అంటే కేవలం భోజనం మాత్రమే కాదు. ఎందరెందరో ఎన్నో రకాల కష్టపడితే పంట రావాలంటే రైతు ఎంతో కష్టపడుతుంటాడు. పంట రాగానే సరిపోదు, వంట కూడా ఉండాలి. వంట చేయాలంటే దానికి తంటాలు ఉంటాయి, ఎన్నో కష్టాలు ఉంటాయి. ఎంతో ప్రయత్నం చేస్తే వంట అవుతుంది. నోట్లో ముద్ద పెట్టుకుంటున్నామంటే ఎందరెందరో సహకరిస్తున్నారు, ఎందరెందరో ప్రయత్నం చేస్తే మన నోట్లో ముద్ద వస్తుంది. అలా ఈ భావనతో సుఖపడాలి. కానీ ఈ రోజుల్లో ఇవన్నీ మర్చిపోయినాం. వంట ఎలా పండుతుందో తెలియదు, వంట ఎలా అవుతుందో తెలియదు. అంతా సిద్ధంగా ఉన్నదాన్ని మనం నోట్లు పెట్టుకుంటున్నాం. దాంట్లో ఏముందో కూడా తెలియదు. హవనం చేసేటప్పుడు కూడా ఆ సమిధలు ఏమిటో, ఆ సామాగ్రి ఏమిటో, మూలికలు ఏమిటో మనకు తెలియదు. ఆ నెయ్యి ఏమిటో మనకు తెలియదు, ఎందుకంటే మనం తయారు చేసింది కాదు కాబట్టి. అంతా కల్తీ, అంతా వ్యాపారమే, అన్ని వ్యాపారమే. చివరికి భక్తి వ్యాపారమే, ఆధ్యాత్మికత వ్యాపారమే. వ్యాపారం చేస్తే కుదరదు. వ్యాపారం వలన ఈ భావన ఉండదు, ఈ సమష్టి భావన ఉండదు. అందరూ బాగున్నప్పుడు మనం బాగుంటాం. అందరి ఉన్నతిలోనే తన ఉన్నతి చూసుకోవాలి. మహర్షి దయానంద సరస్వతి గారు చెప్పినారు, అందరి ఉన్నతిలో తన ఉన్నతి చూసుకోవాలి. కేవలం నా ఉన్నతి అంటే కుదరదు, అది సాధ్యమే కాదు. అనుకున్నప్పటికీ కూడా, అలా ప్రయత్నం చేసినప్పుడు కూడా కేవలం వ్యక్తి తన ఉన్నతి మాత్రమే అనుకుంటే కానే కాదు. ఎందరెందరో సహకరిస్తే మనకు సుఖం లభిస్తుంది. అది గమనించాలి. అందుకోసం మనం కూడా ప్రయత్నం చేయాలి. అందరిలాగే మన వైపు నుంచి మనం కూడా ప్రయత్నం చేయాలి. ఈ రహస్యాన్ని తెలుసుకోవాలి. ఈ రహస్యం తెలుసుకోకుండా ఎవరైతే యజ్ఞం చేస్తారో లేదా ఆహారం తీసుకుంటారో అది వ్యర్థమైపోతుంది. నిప్పులు లేకుండా బూడిద పైన ఆహుతి ఇచ్చినట్టు ఉంటుంది అంటున్నారు. నిప్పులు లేకుండా బూడిద పైన నిప్పులను దూరం చేసేసి ఆ బూడిద పైన ఆహుతి ఇస్తే ఎలా ఉంటుంది? మండదు, ఆహుతి మండదు, అందులోంచి సుగంధం రాదు, అందులో ఆరోగ్యవంతమైనటువంటి ఆ మూలికల ప్రభావం ఉండదు. అది బూడిద, అగ్ని లేదు, మంటలు లేవు, అలా ఉంటుంది. అలాగే మన పొట్టలో కూడా ఆకలి కానప్పుడు, జఠరాగ్ని లేనప్పుడు, అగ్ని లేనప్పుడు ఆహుతి ఇస్తే, అన్నం తింటే బూడిదలో పోసినట్టే, బూడిదలో ఆహుతి ఇచ్చినట్టుగానే. బూడిదలో పోసిన పన్నీర్ అంటారు. బూడిదలో పన్నీర్ పోస్తే ఏం లాభం? అగ్నిలో వేస్తే లాభం కానీ. కాబట్టి బూడిదలో పోసినట్టు కాకుండా మంట ఉన్నప్పుడే ఆహుతి ఇవ్వాలి. మండిపోతుంది, దాని యొక్క శక్తి బయటకు వస్తుంది. ఆకలి ఉన్నప్పుడే ఆహారం తీసుకోవాలి, సరిగ్గా జీర్ణం అవుతుంది. అప్పుడు ఆ ఆహారం ఉన్నటువంటి శక్తి శరీరానికి అందుతుంది, రక్తంగా మారుతుంది. అలా ప్రయత్నం చేయాలి. ఈ రహస్యాన్ని అర్థం చేసుకుని ఎవరైతే అగ్నిహోత్రం చేస్తారో, ఈ అసలు ఈ గొప్ప విషయం ఈ భావనతో అప్పుడు ఏమంటున్నారంటే, రహస్యాలు తెలుసుకునే అగ్నిహోత్రమే కాదు, వ్యవహారం కానీ, ఈ భోజనం కానీ, సుఖపడడం కానీ చేసినప్పుడు నీటితో మనం శుద్ధి చేసుకున్నట్టు ఉంటుంది. లేదా బాగా మండుతున్నటువంటి అగ్నిలో సమిధలు వేస్తే ఎలా మండుతాయి, అగ్నిలో ఆజ్యం వేస్తే ఇంకా మండుతుంది. అలా సరిగా రహస్యాన్ని తెలుసుకొని మంటలు ఉన్నప్పుడే నెయ్యి వేయాలి. ఏ మంటలు లేనప్పుడు బూడిదలో నెయ్యి వేస్తే ఏం లాభం? అగ్నిలో ఆజ్యం వేస్తే మంటలు, జ్వాలలు లేస్తాయి. ఆ విధంగా అందులో దూది వేసాం అనుకోండి, తొందరగా అంటుకుంటాయి. ఒక రకమైన గడ్డి ఉంటుంది, ఆ గడ్డి పైన తెల్లని పూలు ఉంటాయి, ఎండిపోయిన పువ్వులు. ఆ పూలు వేగన అంటుకుంటాయి అన్నమాట. అంత తొందరగా అంటుకోవాలి.
ఆ రకంగా ఉండాలి. మనం వేసే ఆహుతి మంచి జ్వాల లేచిన తర్వాత, అందుకే అయంత యుద్ధమా అని చెప్పేసి 5 సార్లు ఆహుతి ఇచ్చి పంచగృహత ఆహుతి ఇచ్చిన తర్వాత ఆహుతి ప్రారంభించడం జరుగుతుంది. అది గమనించాలి. అలాగే మన శరీరంలో కూడా సరిగ్గా ఆకలి బాగున్నప్పుడు వెంటనే ఆహుతులు వేయడం జరగదు. అయంత యుద్ధమా ఆత్మ అని చెప్పేసి పంచగృహత ఆహుతులు ఇచ్చిన తర్వాత మనం మళ్ళీ జల ప్రసేచన చేస్తాం. చుట్టూ ఓం అదిత్య అనుమన్యస్వ, అనుమతి అనుమన్యస్వ, సరస్వతి అనుమన్యస్వ, ఓం దేవ సవిత ప్రసోయజ్యం ప్రసోయజ్యం ప్రతిం భగాయ దివ్యో గంధర్వ కేత పోహ కేతన్న పునాతు వాచస్పతిర్వాచం న స్వదతు అని చెప్పి చుట్టూ నీళ్లు పోస్తాం. అంటే బాగా వేడివేడిగా ఉన్నప్పుడు జల ప్రసేచన చేసినట్టుగానే మనం కూడా లోపల కొద్దిగా నీళ్లు తాగాలి తినే ముందు. అందుకే ఆచమనం చేసుకుంటాం. బాగా ఆకలి ఉన్నప్పుడు వెంటనే తినడం మంచిది కాదు. కొద్దిగా చల్లబరచాలి జఠరాగ్ని. దాని కొరకు ఆచమనం. మరి ఎక్కువ నీరు తాగకూడదు. మంటలు జ్వాలలు బాగా లేచినప్పుడు ఎక్కువ నీళ్ళు వేసినాం అనుకోండి, ఉన్న మంటలు ఆరిపోతాయి. చుట్టూ చల్లడమే జల ప్రసేచనం. ఇది ఆచమనం. దానికి దీనికి అర్థం చేసుకోవాలి. అలా ఈ తీసుకున్న ఆహారం ఇది కూడా ఆహుతి కాబట్టి మన నోరే యజ్ఞకుండం యొక్క ముఖం, మన పొట్టయే యజ్ఞకుండం. అలా ప్రయత్నం చేయాలి ఈ భావనతో. ఇది అందరికి అందాలి అనే ఉద్దేశం ఉండాలి. మనం తీసుకున్నటువంటి ఆహారం వెంటనే జీర్ణం కావడం మొదలు కావాలి. అటువంటి జీర్ణశక్తి ఉండాలి, జఠరాగ్ని అలా ఉండాలి. మంచి ఆకలి వేసినప్పుడే ఆహారం తీసుకోవాలని చెప్పేసి ఒక రాశిని కూడా అర్థం చేసుకోవాలి. ఎవరైతే ఈ రాశిని అర్థం చేసుకుంటూ స్వయంగా వారు ఆ భోజనంతో కలిగే తృప్తి చెందుతారు. ఆ భోజనం వలన కలిగే లాభం ఉపలబ్ధి జరుగుతుంది. ఇది యజ్ఞమే. కాబట్టి ఇక్కడ ఒక విషయం చెప్పడం జరిగింది. చాండాలుని కూడా భోజనం ఇవ్వాలి. అది ఉచ్ఛిష్టమైన పర్వాలేదు, ఎంగిలి భోజనం పర్వాలేదు, ఇవ్వాలి. ఎందుకంటే అందరికి ఇవ్వాలి, అందరికి భోజనం పెట్టాలి. ఉషస్థి చాక్రాయన ఆ ఋషిని చూస్తాం ఇంతకుముందు. ఎంగిలి ఉలువలు కూడా తీసుకోవడం జరిగింది. ఉలువలు లేదా మినుములు. గమనించాలి. ఒక మామటి వాడు ఉంటాడు, శనగలు తింటుంటాడు, లేదా శనగలు ఉలువలు మినుములు తింటూ ఉంటాడు. ఉషస్థి చాక్రాయన భార్యతో వెళ్తుంటాడు, ఉపవాసం ఉంటాడు, ఎంగిలి పదార్థాలు కూడా తీసుకుంటాడు ఆపద్ధర్మంగా. ఆ విధంగా ఉచ్చిష్టమైన పర్వాలేదు, ఇతరులకు భోజనం పెట్టాలి. సామాన్యంగా మనం గమనిస్తాం, కొందరు ఉదయం లేవగానే అమ్మ అన్నం అని వస్తారు. పిల్లలు బిచ్చగాళ్ళు వస్తుంటారు. ఎంగిలున్నా ఇచ్చేస్తాం. పాసిపోయింది పాత వస్తువులు, పాత పదార్థాలు కూడా ఇచ్చేస్తాం. మిగిలిపోయిన అన్నం ఇచ్చేస్తాం. కానీ భావనతో ఇవ్వాలి. అది కూడా నేను ఒక విశ్వనర ఆత్మకి ఇస్తున్నాను అనే భావన ఇవ్వాలి. నేను దానం ఇస్తున్నాను, విచ్చం ఇస్తున్నాను, అన్నం పెడుతున్నాను అని చెప్పేసి అహంకారం కాకుండా, దానివల్ల నాకు పుణ్యం వస్తుంది, నాకు పుణ్యం రావడానికి వారు సహకరిస్తున్నారనే భావనతో ఆ అన్నం పెట్టడం కానీ బిచ్చం వేయడం కానీ చేయాలి. ఇది ఒక రహస్యం. ఇది ఎప్పుడైతే పిల్లలకు ఆకలి వేసినప్పుడు అమ్మ అన్నం, అమ్మ అన్నం, అన్నం అని చెప్పేసి అమ్మ చుట్టూ తిరుగుతుంటారు. ఆకలి ఉన్నప్పుడు తల్లి చుట్టే, తల్లి ఎటు వెళ్తాటు. అలాగా అన్ని ప్రాణులు కూడా అమ్మ చుట్టూ తిరిగినట్టుగానే అన్ని ప్రాణులు, అన్ని ఆత్మలు, జీవాత్మని కూడా పరమాత్మ చుట్టూ తిరుగుతున్నాయి. పరమాత్మ ఉపాసన కొరకు అమ్మ ఆకలి, అమ్మ ఆకలి, అమ్మ అన్నం, అమ్మ అన్నం లాగే మన ఉపాసన ఉండాలి. పరమాత్మ అలా కోరుకోవాలి. ఆకలి ఆకలి, ఎందుకంటే కష్టాలు, సమస్యలు, బాధలు ఉన్నాయి, నాకు సుఖం కావాలి, మోక్షం కావాలి. మోక్షం అనే ఆకలి ఉండాలి. మోక్షం కావాలి, ఆనందం కావాలి. ఎందుకంటే ఈ యజ్ఞం అనేది సృష్టిలో అంతటా జరుగుతుంది. బయట గమనిస్తే ప్రతి ప్రాణి కూడా, ప్రతి జడ పదార్థం, సూర్యుడు, చంద్రుడు అన్ని కూడా యజ్ఞయాగాలు చేస్తున్నారు. ప్రతి అణువులో, పరమాణువులో కూడా యజ్ఞయాగాలు జరుగుతున్నాయి. మన దేహంలో కూడా, మన మస్తిష్కంలో, మన గుండె కొట్టుకోవడం, లోపల వ్యవస్థలన్నీ కూడా వాటిపైన అవి చేసుకుంటున్నాయి సక్రమంగా. మనం మర్చిపోతున్నాం. మన డ్యూటీ, మన కర్తవ్యం మనం మర్చిపోతున్నాం.
దానికి ఇంధనం కావాలి, ఆహారం కావాలి. కాబట్టి ఎటువంటి ఆహారం ఇవ్వాలో చెప్పడం జరిగింది. ఇది వ్యష్టి సమష్టి యొక్క వ్యవస్థ గురించి వర్ణిస్తూ ఎన్నో రహస్యాలు చెప్పడం జరిగింది ఇందులో. ఇంకా శోధనీయ పరిశోధనీయ అంశాలు ఎన్నో ఉన్నాయి. ఎన్నో రహస్యాలు లోతు విషయాలు కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. దేనికి ఏది సంబంధం, ఏది తృప్తిగా ఉంటే ఏం జరుగుతుందో కూడా చెప్పడం జరిగింది. నరదేహం నుండి వైశ్వనర దేహం వరకు ఆలోచించాలి. అది మనకే సాధ్యం, మానవులకే సాధ్యం. ఏ ప్రాణి కూడా అలా ఆలోచించడానికి వీలు లేదు, వాటికి అవకాశం లేదు. అవి భోగయోనులు మాత్రమే భోగిస్తాయి, అనుభవిస్తాయి, అంతే. మనం అంతేకాదు, మనం కూడా అనుభవిస్తాం, కానీ పుణ్యం చేసుకోవడానికి అవకాశం ఉంది, పుణ్యం పెంచుకోవడానికి అవకాశం ఉంది, మోక్షాన్ని అందుకోవడానికి అవకాశం ఉంది, అటువంటి బుద్ధి కూడా ఉంది. అంత శక్తి ఉన్నటువంటి ఆ పాత్రతో ఉన్నటువంటి బుద్ధి ఎంతైనా పెంచుకోవచ్చు, ఎంతైనా విద్యను పొందవచ్చు. దానికోసం ప్రయత్నం చేయాలి. ఇది ఈనాటి రహస్యం. ఇది చాందోగ్య ఉపనిషత్తులో పంచమ ప్రపాఠకం ఉన్నటువంటి విషయం. ఇది గమనించండి. మనం తీసుకున్న ఆహారానికి విశ్వానికి సంబంధం. బయట దేహమే, అది విశ్వదేహం, ఇది మన దేహం. ఆ విశ్వదేహం యొక్క అంశమే, భాగమే ఈ దేహం. నాకున్న దేహమే, ఈ శరీరమే ఇంతవరకే అనుకుంటే సరిపోదు. నాకున్న మనసే, ఈ మనసు మాత్రం ఉంటుంది, నాలాగా ఎవరు ఆలోచించరు, నాకు మాత్రమే కష్టాలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, నాకే బాధలు ఉన్నాయి, నాలోనే ఇవన్నీ ఉన్నాయి అనుకుంటే సరిపోదు. అందరిలో అవే ఉంటాయి. భాష వేరే ఉండొచ్చు, కానీ సమస్యలు, భావాలు అవే ఉంటాయి, అవే గొడవలు. ఎక్కడ వెళ్ళినా, ఎప్పుడైనా, ఏ యుగమైనా, ఏ కాలమైనా. ఈ కాలం ఈ యుగమే కాదు, ఈ సృష్టి కాదు, మరొక సర్గైనా, మరొక సృష్టి అయినా, మరొక ప్రళయం జరిగి మళ్ళీ సృష్టి జరిగిన అప్పుడు కూడా ఇవే సమస్యలు. అప్పుడు అంతే, ఎప్పుడైనా అంతే. అందుకే ఇప్పుడే ప్రయత్నం చేయాలి. ఇప్పుడే, ఈ క్షణమే, ఈ దినమే ప్రయత్నం చేయండి. రహస్యాన్ని అర్థం చేసుకోండి. మోక్షం పొందడానికి ప్రయత్నం చేయాలి. మంచి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. వస్తుందో లేదో తెలియదు, నమ్మకం లేదు. తర్వాత వచ్చే జన్మ ఎటువంటి జన్మనో, ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేరు. మనం ఇంకా పుణ్యం చేసుకుంటున్నాం, రోజులు వేస్తున్నాం, అన్ని చేస్తున్నాం, హవనం చేసుకుంటున్నాం, ఉపాసన చేసుకుంటున్నాం, శాకాహారం తీసుకుంటున్నాం, వేదాధ్యయనం చేస్తున్నాం, మంచి మాటలు వింటున్నాం, సత్సంగం చేస్తున్నాం, ఉపదేశాలు ఇస్తున్నాం, ప్రచారం చేస్తున్నాం. కానీ ఎన్నో మిగిలిపోయినటువంటి ఇంకా కర్మలు ఉండి ఉంటాయి. ఇది గమనించండి. ఇంకా మిగిలిన కర్మలు ఉండి ఉంటాయి. దానికోసం కూడా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే కర్మఫలం అనుభవించక తప్పదు కదా. కాబట్టి వచ్చే జన్మ ఏ జన్మ చెప్పడం కష్టం. ప్రయత్నం చేయండి. శుభం. అందరికీ ధన్యవాదాలు. ఓం శం శమోం. పరంపిత పరమాత్మకు, ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, మాతాపితలకు, పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు, వందనాలు. మహర్షి దయానంద సరస్వతి గారికి, వారి గురువు గారు గురువర్య విరజానంద సరస్వతి గారికి ధన్యవాదాలు, వందనాలు, ప్రణామాలు అర్పిస్తూ, బంధువులారా మీ అందరు కూడా ధన్యవాదాలు, వందనాలు, అభినందనాలు, పరంపిత పరమాత్మ ఆశీర్వాదాలు. ఓం శం. 3 సార్లు ఓంకారం చెప్పండి. కళ్ళు మూసుకోండి. శ్వాస నిండా నింపుకోండి. ఓ శాంతి శాంతి శాంతి. ఓం శాంతి పాఠం చెప్పండి. శాంతి పాఠం.